నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. వ్యవసాయం దండగా అని దశాబ్దాల క్రితమే ప్రకటించిన చంద్రబాబు పాలనలో కర్షకులు అష్ట కష్టాలు పడుతున్నారు. ఓవైపు కరువు కోరలు, మరోవైపు ప్రకృతి వైపరీత్యాలకు మించి రైతన్నల మీద పగబట్టిన పాలకులు. అందరికీ అన్నం పెట్టే రైతన్నల కడుపు కొట్టడంలో తెగ ఆనందాన్ని పొందుతోంది చంద్రబాబు ప్రభుత్వం. చీడపీడలు, తెగుళ్లతో పడిపోయిన దిగుబడులు, టీడీపీ గూండాల ఆధ్వర్యంలో సాగుతున్న కల్తీ సామ్రాజ్యం, ఏ పంటకు మద్దతు ధర దక్కని దుస్థితి. ఇన్ని కష్టాల మధ్య యూరియా కోసం పడిగాపులు పడుతూ రైతులు అల్లాడిపోతున్నారు. సాయమో చంద్రబాబు అని ప్రాధేయపడుతున్నా వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్న కర్కశ ప్రభుత్వం నిండా మునిగిన అన్నదాతలను చూసి వికటాట్టహాసం చేస్తోంది. దీనిపైనే ఇవాళ మ్యాగజైన్ స్టోరీ. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతోంది. ఇంతకాలంలో రైతులకు అండగా నిలిచే దిశగా ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. పైసా పెట్టుబడి సాయం రాలేదు. సున్నా వడ్డీ రాయితీ జాడలేదు. పంటల బీమా పరిహారం దక్కలేదు. మద్దతు ధర కల్పనలో అయితే సర్కార్ చేతులెత్తేసింది. మొన్నటి వరకు ధాన్యం రైతుల కష్టాలను చూశాం. ఆ తర్వాత మిర్చి రైతులు, పత్తి రైతుల కష్టాలను చూశాం. తర్వాత పొగాకు రైతు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోయాడు. ఇప్పుడు ఉల్లి రైతులు మద్దతు ధర లేక కంటతడి పెడుతున్నారు. మరోవైపు యూరియా కోసం అన్నదాత పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. బ్లాక్ మార్కెట్లో యూరియా కొనలేక రైతులు అల్లాడిపోతుంటే ఆదుకోవాల్సిన పాలకులు వెకిలి వ్యాఖ్యలతో చిల్లర బుద్ధిని ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు ఏపీలో వ్యవసాయ రంగానికి చంద్రబాబు చీడ పట్టింది. ఆ మాటకొస్తే అసలు వ్యవసాయ రంగానికేంటి, ఆంధ్రప్రదేశ్కే చంద్రబాబు చీడ పట్టింది. చంద్రబాబు పాలన అంటేనే కరవు కాటకాలకు పుట్టినిల్లంటారు. అన్నదాతలు భయపడినట్టుగానే టీడీపీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది మొదలు ఓవైపు కరవు, మరోవైపు తుఫాన్లు, వరదలు, అకాల వర్షాలు. ఒకటేమిటి, వరుస వైపరీత్యాలతో రైతన్నలు హతాశులవుతూనే ఉన్నారు. ఇక ఎటు చూసినా కల్తీలు రాజ్యమేలుతున్నాయి. నాసిరకం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో తెగుళ్లు, చీడపీడలు విజృంభించి దిగుబడులు దిగజారిపోయాయి. వీటన్నింటినీ తట్టుకుని నిలబడి లక్షలకు లక్షలు అప్పులు చేసి ఇక పంట చేతికొచ్చాక అకాల వర్షాలు. వాటిని తట్టుకుని నిలబడితే గిట్టుబాటు ధరలు లేక నష్టానికి పంటని అమ్ముకోలేక అన్నదాత అల్లాడిపోయే దుస్థితి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల్లో రైతన్నలు అష్టకష్టాలు పడుతూనే ఉన్నారు. ఆదుకోవలసిన కూటమి ప్రభుత్వం ఎప్పటిలానే అన్నదాతలను వాళ్ల కర్మకి వాళ్లని వదిలేసి రాక్షసానందం ప్రదర్శిస్తోంది. ఇప్పుడు కొత్తగా యూరియా కష్టాలు రైతులను చుట్టుముట్టాయి. యూరియా కోసం రోజుల తరబడి పడిగాపులు కాస్తూ బ్లాక్ మార్కెట్లో కొనలేక రైతులు అల్లాడుతున్నారు. వానికెళ్ళిన బయటకు పంపిస్తున్నారండి. ఇంకేం చెప్పమండి, నుంచి లైన్ లో నుంచున్నాం. మళ్ళీ వానికెళ్తే బయటకు అన్నారు. ఎక్కడ ఎత్తున్నారని పొద్దునానికి వచ్చాం. ఈ రేట్ అట్లా ఏమీ లేవు. 6 రోజులు మట్టి తిరుగుతున్నాం. బయటకు నడవండి అంటున్నారు. ఆడవాళ్ళకన్నా రాసి పంపించాలి కదండి. 10 ఎకరాలు చేస్తున్నాం. ఇప్పుడు తోలుకోవటం కూడా లేదు. కౌలు రైతు ఎక్కడికి వెళ్ళినా లేదంటున్నారండి. లైన్ లో ఉంటే పొద్దునానికి వచ్చారు. వ్యవసాయం కోసం సరఫరా చేస్తున్న యూరియాను క్షేత్రస్థాయిలో టీడీపీ నేతలు నిస్సిగ్గుగా పక్కదారి పట్టిస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 5.75 లక్షల టన్నుల ఎరువులుండగా ఇందులో యూరియా 1.15 లక్షల టన్నులు, డీఏపీ 80,000 టన్నులే కావడం గమనార్హం. ఇక రాష్ట్రానికి కేటాయించే ఎరువుల్లో 70 నుంచి 80% వ్యాపారులకు సరఫరా చేస్తున్నారు. వాళ్లు ఇష్టం వచ్చినట్టు ఎంఆర్పీకి మించి వసూలు చేస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారు. రైతు సేవా కేంద్రాలు కాదు కదా, కనీసం సహకార సంఘాల్లో కూడా ఎరువులు దొరకని దుస్థితి నెలకొంది. ఒక యూరియా మూటకు 2 రోజులు తిరుగుతాను. ఏవో ఉంటే రైస్ ఇది ఎరువు ఉండదు, ఎరువు ఉంటే ఏవో ఉండడు. అందరి రాసి చదువుకు ఎరువు అయిపోయింది. ఈ రోజు తిరిగి తెల్ల నుంచి టిఫిన్ లేకుండా, మధ్యాహ్నం భోజనం లేకుండా, నీళ్ళు లేకుండా ఒక మూటకు 11 గంటల సేపు ఉంటే దొరకలేదు. మా రైతుల బాధ అది. దయచేసి ఎరువు రైతులకు సాయం చేయండి. ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం. రైతు భరోసాకు వచ్చేది లేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా ఎరువు లేదు, సొసైటీకి లేదు. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు, వాడు ఎక్కువ అమ్ముకుంటున్నాడు. 300 అమ్ముకుంటున్నాడు, 310 రూపాయలు. రోజుల తరబడి పని పాట మానేసి యూరియా కోసం పడిగాపులు కాస్తుంటే ప్రయోజనం కనిపించడం లేదు. వ్యవసాయం చేస్తున్న క్రమం నుంచి పంట పండించిన తర్వాత మద్దతు ధర కల్పించడంలో పాలకుల వైఫల్యం దాకా ఎన్నో రూపాల్లో రైతులు అష్టకష్టాలు పడుతూనే ఉన్నారు. ఇప్పుడు అసలు వ్యవసాయం ప్రారంభించడానికే పాలకులు అడ్డుపడుతోన్న వైనం.
రైతులు యూరియా దొరకడం లేదని నెత్తి నోరు మొత్తుకుంటుంటే ఏపీ వ్యవసాయ మంత్రి తన చిల్లరతనాన్ని ఎలా చాటుకున్నారో ఒకసారి చూడండి. తెల్లవారితే లైన్లో ఉన్నారంట. ఏమండి, మనం ఒక ఇంటికి భోజనాలకు వెళ్తే భోజనం పెడతా, బఫే భోజనం పెట్టేటప్పుడు అందరం ఒకసారి వెళ్తే భోజనం ఎవరికైనా దొరుకుతుంది, లైన్లో ఉండి తీసుకుంటాం. ఎరువులు కూడా లైన్లో ఉండి తీసుకుంటున్నారు. తెల్లవారితే లైన్లో ఉన్నారంట. ఏమండి, మనం ఒక ఇంటికి భోజనాలకు వెళ్తే భోజనం పెడతా, బఫే భోజనం పెట్టేటప్పుడు అందరం ఒకసారి వెళ్తే భోజనం ఎవరికైనా దొరుకుతుంది, లైన్లో ఉండి తీసుకుంటాం. ఎరువులు కూడా లైన్లో ఉండి తీసుకుంటున్నారు. విన్నారుగా, పెళ్లికి వెళ్ళినప్పుడు బఫే భోజనాల్లో నిలబడ్డం లేదా? అలానే రైతులు నిలబడతారు. అందులో కష్టమే ఉందంటున్నారు గౌరవ వ్యవసాయ మంత్రి వర్యులు. గతంలో పార్టీ లేదు, బొక్కా లేదు అంటూ తెగ ఫేమస్ అయిపోయిన అచ్చెన్నాయుడు ఇప్పుడు రైతుల మీద ఇలా విషం కక్కారు. ఎంతైనా అచ్చెన్నాయుడు గారిది కడుపు నిండిన బేరం. అందుకే యూరియా కోసం రైతులు పడుతున్న అష్టకష్టాల్లోనూ బఫే భోజనాన్ని చూసిన ఈ పెద్ద మనిషి అన్నదాతల కడుపు కొట్టడంలో పచ్చముఠా చిత్తశుద్ధిని చెప్పకనే చెప్తున్నారు. అయ్యా అచ్చెన్నాయుడు, యూరియా కోసం లైన్లో నిలబడడం, గంటల పాటు ఎదురు చూడడం, యూరియా అందక తిరిగి వెళ్లి తెల్లారి మళ్లీ క్యూలో నిలబడడం, ఇలా రోజుల పాటు రైతులు పడుతోన్న అగచాట్లు తమరికి జస్ట్ బఫే భోజనంలో కనిపించే క్యూ లైన్లా అనిపించిందా? ఒకసారి ఈ రైతు మాటలు వినండి. 8 ఎకరాలు చేస్తున్నా, తొలి కోట వేసాం, పిండి కట్టలు దొరుకుతిల్లా. 20 ఉందంటే 28 లేదంటున్నారు, 28 ఉందంటే 20 ఉందంటున్నారు. అలా తిరుగుతున్నా సరిపోతుంది 10 రోజులు మట్టి. యూరియా అన్నా అసలు రావట్లేదు అంటున్నారు. వెళ్ళి ఓడికి వెళ్తానేమోండి ఈ లోళ్ళు. ఆటోల మీద వెళ్ళిపోతున్నాయి, ఆటోల మీద టాటర్ల మీద. బక్కోడు ఎవడని ఉంటే ఆడిని ఏడిపిస్తున్నారు అంతే. ఇట్లా నుంచి ఉన్నారు జనాలు. వ్యాపారం కంటే ఎవరొకరు నువ్వే వేసిపోతున్నావు, ఒక లారీ ఒక టాటరే వేసుకెళ్తున్నా, బయటికి వెళ్తున్నాయి అయ్యి వెళ్ళి మీకు కావాల్సిన వాళ్ళందరికీ ఇస్తున్నావు. అది డిమాండ్ కి తగిన యూరియాను ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా పంపిణీ చేయడం లేదు. ప్రైవేట్ మార్కెట్ కు ఎక్కువ సరుకు పంపించడం వల్ల అది బ్లాక్ మార్కెట్ కు చేరింది. అందుకే గతంలో 270 రూపాయలకే దొరికిన యూరియా బస్తా ఇప్పుడు 600 రూపాయలు పెట్టినా దొరకని పరిస్థితి నెలకొంది. యూరియా దొరక్క రైతులు నానా ఇబ్బంది పడుతుంటే సమస్య పరిష్కారంపై ఏమాత్రం దృష్టి పెట్టని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నదాతలను అవమానించేలా చిల్లర వ్యాఖ్యలతో సరదా పడుతున్నారు. ఇంటికి వచ్చాం, అడిగైతే ఒట్టి పెట్టు, అడిగేసామా ఏరియా కష్టాలు తీరుతాం. ఇప్పుడు ఎక్కడ ఇంకా 2-3 సంవత్సరాలు పడతలే, కంగారు పడకాకండి. మాటలకేనో చేతలకే చాలా తేడా ఉంటుంది చిన్న, దాన్ని బట్టి ఆలోచించాలి. మాటలు నేనో చెప్తాను అంటే నాకు కానీ నేను బాగానే ఉండాను, బాగానే చేస్తున్నాను అనుకుంటా. జిల్లా కలెక్టర్లకి వాళ్ళు చెప్తారు కదా అలా చెప్పమని, వాళ్ళు అలా చెప్పకపోతే వాళ్ళకి భర్తీ పూజ. ఆంధ్రప్రదేశ్లో రైతు సేవా కేంద్రాలు, మార్క్ఫెడ్ నుంచి యూరియా పంపిణీ కావడం లేదు. యూరియా కోసం రైతులు పడుతోన్న పాట్లు పట్టించుకునే వాళ్లే కనిపించడం లేదు. వ్యవసాయం దండగ అని దశాబ్దాల క్రితమే ప్రకటించిన చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అన్నదాత కడుపు మీద కొట్టే కుట్రలకు పదును పెడుతూనే ఉంటారు. గత 15 నెలలుగా ఏపీలో జరుగుతోంది అదే. ఏపీలో యూరియా దొరక్క రైతులు అవస్థలు పడుతుంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రం దొరుకుతుందని, రైతుల సమస్యలు చంద్రబాబుకి పట్టకపోవడమే అందుకు కారణమని ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శిస్తున్నారు. ఈ నెల 9వ తేదీన రైతులతో కలిసి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తామన్నారు. ఈ రాష్ట్రంలో కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ విశాఖపట్నంలో ఉన్నారు. కనీసం ఒక మాట దాని గురించి మాట్లాడరండి. వాళ్ళకి బాధ్యత లేదండి. ఈరోజు ఏమైంది మీ పౌరుషం? మీరు కూడా ఉప్పు కారం మానేశారా? మరి ఎందుకు దాని మీద మరి ఆలోచన చేసి మాట్లాడట్లేదు? సాక్షాత్తు చంద్రబాబు నాయుడిని అడుగుతున్నాం, మీ తాలూకు కార్యాచరణ ఏంటంటే అడుగుతున్నాం. ఇప్పుడు 18 సార్లు మీరు ఢిల్లీకి వెళ్ళారే మొన్నటితో కలుపుకొని, మరి ఎందుకు మీరు ప్రధానమంత్రితో ఈ విషయం మీద సంప్రదించి అడగట్లేదు? అడిగితే వారు ఏం చెప్పారు? ఆ విషయాన్ని మీరు ప్రకటించండి. ఇంటిల్లిపాది రెక్కలు ముక్కలు చేసుకుంటూ ఆరుగాలం శ్రమిస్తున్న అన్నదాతలకు చంద్రబాబు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులకు ఎదురొడ్డి ఖరీఫ్ సాగు చేస్తున్న రైతులకు నేనున్నాను అని భరోసా కల్పించలేకపోతోంది. డిమాండ్కి సరిపడా యూరియా, ఇతర ఎరువులు సరఫరా చేయడంలో సర్కార్ పూర్తిగా చేతులెత్తేసింది. ఫలితంగా బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధరకు యూరియాని కొనలేక రైతులు అల్లాడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలకు మించి పాలకులే తమ మీద పగబట్టడంతో వ్యవసాయం చెయ్యలేక, మానుకోలేక
నరక యాతన అనుభవిస్తున్నారు. డిమాండ్కి తగ్గట్లుగా యూరియాని ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా పంపిణీ చేయటం అనేది పాలన మీద కనీస జ్ఞానం ఉన్న ఎవరైనా చేసే పని. కానీ ప్రైవేట్ మార్కెట్కి ఎక్కువ యూరియా పంపటం వెనుక ఉద్దేశం ఏంటి? ఏముంది? బ్లాక్ మార్కెట్తో సొమ్ము చేసుకోవటం, రైతుల నోట్లో యూరియా కొట్టడం. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న అవసరమైన మేర యూరియాని తెప్పించుకోవటం చేత కాదు. ఉన్న యూరియాలో మెజారిటీ ప్రైవేట్ మార్కెట్కి తరలించి బ్లాక్కి డోర్స్ ఓపెన్ చేసేశారు. ఎరువుల కొరత సరే. వ్యవసాయ రంగంలో జగన్ సర్కార్ తీసుకువచ్చిన విప్లవాత్మక సంస్కరణలు అన్నింటినీ మూలన పడేశారు. అన్నదాతల ఉసురు పోసుకొని ఊరేగుతున్న చంద్రబాబు సర్కార్ అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ని బీడు రాష్ట్రంగా మార్చేస్తోంది. కర్షకుల జీవితాలను మోడుబారుస్తోంది. నిజం చెబితే తల 1000 ముక్కలవుతుందని చంద్రబాబుకి ముని శాపం అంటూ ఉంటారు రాజకీయ పరిశీలకులు. అలాంటి చంద్రబాబు నిజం చెప్పారు. రైతన్నల సాక్షిగా రైతుల గురించే ఆ నిజం చెప్పారు. పచ్చి అబద్ధాలతో అవసరానికి అనుగుణంగా నాలుకను మడత పెట్టడంలో పీహెచ్డీ చేసిన చంద్రబాబు నోట నిజం రావడం అంటే సాధారణ విషయం కాదు కదా. ఇంతకీ ఆ నిజం ఏంటో మీరే వినేయండి. ఎవరైతే అన్నదాత సుఖీ భవ, దీంతో ఆగదు. అన్నదాతకు నేను భరోసా ఇస్తున్నా, చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదు. ఇది నా ప్రామిస్ మీకు అందరికీ. విన్నారుగా, గతంలోనే కాదు, ఈ 15 నెలలు మాత్రమే కాదు, రాబోయే 3 ఏళ్ల 9 నెలలు కూడా అన్నదాతల దుస్థితి ఏంటో చంద్రబాబు స్పష్టంగా చెప్పేశారు. వ్యవసాయం దండగ అని దశాబ్దాల క్రితమే ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అన్నదాతల ఉసురు పోసుకోవడంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ క్రమంలో రైతన్నల నెత్తిన యూరియా బాంబు వేసేశారు చంద్రబాబు. అన్నదాతలను అష్టకష్టాలు పెడుతోన్న చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటా ఏ సీజన్లో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగవుతాయి, ఎరువులు ఎంత పంపిణీ చేయాలన్న దానిపై ప్రతి ఏటా ప్రభుత్వంలో జరిగే కసరత్తే కదా అని ట్విట్టర్లో ప్రశ్నించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి యూరియా సమస్య ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. 5 ఏళ్ల వైఎస్ఆర్ పాలనలో ఇలాంటి సమస్య ఎప్పుడూ రాలేదన్నది వాస్తవం కాదా అన్నారు. మా హయాంలో ఆర్బీకేల ద్వారా 12 లక్షల టన్నుల ఎరువులను రైతుల వద్దకే సప్లై చేశాం. మీరెందుకు ఆ పని చేయలేకపోతున్నారు చంద్రబాబు అంటూ జగన్ ప్రశ్నించారు. బ్లాక్ మార్కెట్ల నుంచి మీకొచ్చే కమిషన్ల కోసం కర్షకులను కష్టపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిమాండ్కి తగిన యూరియాను కేంద్రం నుంచి రప్పించడంలో విఫలమైన టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ సమస్యను లేవనెత్తే రైతుల గొంతు నొక్కాలని చూస్తోంది. యూరియా కొరతపై ఎక్కడైనా రైతులు నిరసనకు దిగితే నిర్దాక్షిణ్యంగా అణచివేస్తున్నారు. రాష్ట్రంలో యూరియా కొరత వెనుక 200 కోట్ల రూపాయల అవినీతి ఉందని, ఉద్దేశపూర్వకంగానే ఎక్కువ యూరియాను ప్రైవేట్ మార్కెట్కి తరలించారని వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఈరోజు మీరు ఒకసారి చూడండి, ప్రభుత్వ ఆధీనంలో మార్కెట్ ఉంటుంది. మార్కెట్ ద్వారా మీరు ఇస్తే దాన్ని తీసుకెళ్లి ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారానో, గతంలో మా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతుల ముంగిటికి నేరుగా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సంబంధించి బయటకు కూడా రావాల్సినటువంటి, ఊరు దాటి బయటకు రావాల్సినటువంటి అవసరం లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారానే ఈరోజు రైతులకు అవసరమైనటువంటి యూరియాతో పాటు ఇతర ఎరువులు కూడా అందించడం జరిగింది. ఈరోజు మీరు ఒక్క కట్ట ఈరోజు రైతులకు అందించగలుగుతున్నారా? ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా? దాని వెనక మీ దురుద్దేశం ఏంటి? రైతులకు ఇస్తే మనకేమొస్తుంది, ప్రైవేట్ డీలర్లకు ఇస్తే వాళ్ళు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటే మనకేదో కొంత ముఠ చెప్తారనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో చేసేటువంటి ప్రయత్నం తప్ప, ఈరోజు ప్రైవేటు వ్యక్తులు కేటాయించి ఆ ప్రైవేటు దుకాణాల ద్వారా వాళ్ళు బ్లాక్ మార్కెటింగ్ చేసుకుంటుంటే దాన్ని నియంత్రించాల్సినటువంటి మీరు అధికారులు పెట్టుకుని నియంత్రించకుండా చోద్యం చూస్తుంటే పాపం రైతులు ఒక పక్క అధిక ధరలకు కొనుక్కోవడం, ఒక పక్క క్యూలో నిలబడి ఇబ్బందులు పడడం, వాళ్ళ ఆరోగ్యం దెబ్బతినడం, కొంతమంది అస్వస్థతకు గురి కావడం, ఇవన్నీ ఏమీ పట్టనట్టుగా చాలా క్యాజువల్గా మేము ఇచ్చేసాం జరిగిపోయిందని చెప్పి మార్కెట్కి ఇవ్వాల్సినటువంటి 50% ఇవ్వకుండా ఈరోజు మీరు గ్రామాల్లో ఉన్నటువంటి మీ రైతు సేవా కేంద్రాలను మీరు పేరు మార్చుకున్నటువంటి రైతు భరోసా కేంద్రాలకు మీరు పేరు మార్చుకున్నటువంటి రైతు సేవా కేంద్రాల ద్వారా ఇవ్వకుండా ఉండడంలో ఆంతర్యం ఏమిటి అనేటువంటిది
ఈరోజు మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి జగన్ ప్రభుత్వంలో రైతులు ఏనాడు ఎరువుల కోసం కానీ, యూరియా కోసం కానీ, మరే ఇతర సాయం కోసం కానీ ఎదురు చూసే పరిస్థితి లేదని, కానీ చంద్రబాబు పాలనలో మాత్రం రైతులకు కన్నీరు కడగండ్లే మిగులుతున్నాయని కమ్యూనిస్టు పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల అవసరం ఏముందని ప్రశ్నించిన కూటమి నేతలు ఇప్పుడు యూరియా పంపిణీ విషయంలో ప్రభుత్వ అసమర్థత మీద ఏం చెప్తారని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వం ఈ పద్ధతిలో ఏనాడు రైతులు క్యూలో ఉన్నట్లుగా ఎక్కడ చూడాల. ఎందుకంటే వాళ్ళు రైతు భరోసా కేంద్రాల్లో రైతు భరోసా దీనికి సంబంధించి నిజంగానే రైతుకు భరోసాగా నిలబడ్డాయి. అవి దానికి సంబంధించి ఎక్కడ ఎరువులు కొరత లేకోకుండా అందించడానికి కావాల్సిన ప్రయత్నం చేశారు. ఈ కూటమి నాయకులు ఏమన్నారు, రైతు భరోసా కేంద్రాలు అసలు ఎందుకు పనికిరావని చెప్పారు. సరే బాగానే ఉంది, చెప్తే చెప్పారు. కానీ ఇవాళ రైతు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటా ఉన్నాడు యూరియా కొరత. దాంతోపాటు మీరు పత్రికల్లో ప్రకటనలు చేసి ప్రజల్ని రైతాంగాన్ని మభ్యపెట్టడం కాకుండా ఏదైతే ఫీల్డ్ మీద రైతుకి అవసరం ఉందో ఆ అవసరాన్ని, ఆ కొరతని తీర్చేటట్లుగా కూటమి ప్రభుత్వం బలంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నికల వేళ రైతులను నానా రకాల హామీలతో మభ్యపెట్టిన చంద్రబాబు చివరికి సూపర్ 6లో కూడా రైతులకు అభయం ఇచ్చారు. కానీ గెలిచిన తర్వాత మాత్రం ఒక్క హామీని అమలు చేయలేదు. జగన్ పాలనలో రైతులకు అండగా నిలిచిన విప్లవాత్మక సంస్కరణలను కూడా అటకెక్కించారు. ఆర్బీకేలను, ఈ క్రాప్ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లను నిర్వీర్యం చేశారు. దళారులకు రైతులను అప్పగించి వికటాట్టహాసం చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఇలాంటి కూటమి సర్కార్ చివరకు యూరియా కూడా అందించకుండా తమను వేధిస్తున్న తీరును తలుచుకుని ఆగ్రహంతో ఊగిపోతున్నారు రైతన్నలు. వ్యవసాయం దండగా అన్నదే చంద్రబాబు పాలసీ. కూటమి పాలనలో అష్ట కష్టాలు పడుతున్న రైతన్నలు వ్యవసాయాన్ని పండుగ చేసి చూపించిన జగన్ పాలనను తలుచుకొని మాకీ కర్మేంటి దేవుడా అని బావురమంటున్నారు. గిట్టుబాటు ధర, రైతు భరోసా కేంద్రాలు, పగటిపూటే వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్, పంట నష్టం పరిహారం, ఒకటా రెండా? విత్తు నాటిన దగ్గర నుంచి కోత కోసే వరకు అడుగడుగునా రైతన్నకి అండగా నిలబడుతూ రైతు రాజ్యాన్ని ఆవిష్కరించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన. మరిప్పుడు ఏపీలో ఏం జరుగుతోంది? అన్నదాతల గోడు నింగినంటింది. ఆపన్న హస్తం కోసం చూసి చూసి అలసిపోయిన కర్షకులకు మిగిలింది కన్నీళ్లే. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. వ్యవసాయం దండగ అని రైతుల చేతే అనిపించాలన్న పంతంతో కూటమి సర్కార్ పాలన సాగిస్తోన్న నేపథ్యంలో 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన తలుచుకుంటున్నారు రైతులు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడమే కాకుండా వ్యవసాయం పండుగ అనిపించేలా జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలు, అండగా నిలిచిన తీరు తలుచుకుని తమ దుస్థితిని చూసుకుని బోరుమంటున్నారు. రైతు భరోసా కింద ఏడాదికి 12,500 రూపాయల చొప్పున 4 ఏళ్లలో 50,000 రూపాయలను పెట్టుబడి సాయంగా అందిస్తానని నాడు పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రాగానే ఎవరూ అడగకపోయినా సరే ఆ సాయాన్ని 13,500 రూపాయలకి పెంచడమే కాదు, 5 ఏళ్లలో ఒక్కో రైతుకు పెట్టుబడి సాయంగా 67,500 రూపాయలు అందజేశారు. చెప్పిన దానికంటే మిన్నగా సాయం అందించి రైతు పక్షపాతినని నిరూపించుకున్నారు. చంద్రబాబు మాత్రం ఏటా 20,000 రూపాయలు పెట్టుబడి సాయం చేస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చి తొలి ఏడాది 20,000 ఎగ్గొట్టారు. రెండో ఏడాది మొత్తం 40,000 రూపాయలు పెట్టుబడి సాయం అందించాల్సి ఉండగా కేవలం 5,000 రూపాయలిచ్చి చేతులు దులుపుకున్నారు. ఇక రైతులపై పైసా భారం పడకుండా వైఎస్ జగన్ అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. నోటిఫై చేసిన పంటలకు సాగు చేసిన ప్రతి ఎకరాకు యూనివర్సల్ కవరేజ్ కల్పిస్తూ ఉచిత పంటల బీమాను అమలు చేశారు. దెబ్బతిన్న పంటలకు సంబంధించి బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్ ముగిసేలోగా అందించి రైతులకు అండగా నిలిచారు. గిట్టుబాటు ధర లేని దుస్థితికి రైతులు బలైపోకుండా చూడడానికి ధరల స్థిరీకరణ నిధిని పెట్టి తద్వారా 7,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైతులను ఆదుకుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేసి కష్టాల్లో ఉన్న రైతులను గాలికొదిలేశారు. పంట నష్ట పరిహారం అయితే ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి సంబంధించి అదే సీజన్ ముగిసేలోగానే రైతుల ఖాతాల్లో జమ చేశారు. 0 వడ్డీ రాయితీని ప్రతి ఏటా క్రమం తప్పకుండా జమ చేశారు. విత్తు నుంచి విక్రయం వరకు గ్రామ స్థాయిలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు సచివాలయాలకు అనుబంధంగా ఆర్బీకేలు నెలకొల్పారు.
సర్టిఫై చేసిన విత్తనాలు, నాన్ సబ్సిడీ విత్తనాలతో పాటు ఎరువులు, పురుగుల మందులను కూడా రైతుల ముంగిటికే అందించారు. 1,00,000 మందికి పైగా అభ్యుదయ రైతులతో ఏర్పాటు చేసిన వ్యవసాయ సలహా మండళ్ల ద్వారా సీజన్కు ముందుగానే పంటల ప్రణాళికలు రూపొందించి సాగులో రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. రైతన్నలు పండించిన ధాన్యాన్ని మిల్లర్లు, దళారుల ప్రమేయం లేకుండా కల్లాల నుంచి నేరుగా కొనుగోలు చేశారు. ప్రతి గింజకు కనీస మద్దతు ధర కల్పించడమే కాకుండా గన్నీ బ్యాగ్స్, లోడింగ్, రవాణా భారాన్ని సైతం భరిస్తూ ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసేలా వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు. మార్కెట్లో ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద జోక్యం చేసుకుని మద్దతు ధరకు ఆయా పంట ఉత్పత్తులను సేకరించింది జగన్ ప్రభుత్వం. వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా 2019-2024 మధ్య 5 ఏళ్లలో అన్నదాతలకు ఏకంగా 1,88,541 కోట్ల రూపాయల మేర ప్రయోజనాన్ని వైఎస్ జగన్ చేకూర్చారు. అలాంటి రామరాజ్యాన్ని, రైతు రాజ్యాన్ని చూడడమే కాదు, స్వయంగా అనుభవించిన లక్షల మంది రైతులు ఇప్పుడు చంద్రబాబు పాలనలో తమకు జరుగుతోన్న దగాని చూసి ఆగ్రహంతో రగిలిపోతున్నారు, ఆందోళనతో కుమిలిపోతున్నారు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.